గారు పెన్షనర్స్ అసోసియేషన్ నుంచి కూడా జాయిన్ అవుతున్నారు. ముందుగా శరత్ గారు, సో ఇవాళ హైకోర్టు వార్నింగ్ ఇచ్చింది. మేము రాత్రి వరకు కూడా ఉంటామని చెప్పారు. బట్ ఎటకేలకు ఫైనాన్స్ సెక్రటరీ అటెండ్ అయ్యారు, ఏదో హామీ ఇచ్చారు. బట్ ఏం జరుగుతుందో తెలీదు. సార్, ఇప్పుడు ప్రభుత్వ పరంగా జరిగే దుబారా, ఫైనాన్షియల్ డిసిప్లిన్ అనేది లేకపోయి ఇష్టం వచ్చిన వాటికి ఖర్చు పెడుతూ ప్రభుత్వం చేసే దుబారా గనక ఆపగలిగితే అసలు ముఖ్యమంత్రి ఫోటోలు, ఈ అడ్వర్టైజ్మెంట్లు, అసలు ఈ ఇన్ఫర్మేషన్ డిపార్ట్మెంట్ పెట్టే ఖర్చు ఎంత, నాన్ ప్లాన్ ఎక్స్పెండిచర్ ఎంత, అంటే అసలు ఈ గవర్నమెంట్ అనేది ఎట్లా తయారైందంటే సార్, ఓట్ల కోసమని ఏదైనా చేస్తాము, ఓట్లు లేని చోట అంటే ప్రగతికి సంబంధించి, డెవలప్మెంట్ సంబంధించి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ మీద ఏమీ లేదు, ఉట్టిగా ఆర్భాటం చేసేసి శూన్యంగా అంటే ఏం పని చేయలేదనడానికి ఈ ఆర్భాటంతో వ్యవహారాలు చేస్తున్నారు సార్. ఇప్పుడు ప్రభుత్వ భూములు ఎన్ని అమ్మారు, ప్రభుత్వానికి అన్ని డబ్బులు వచ్చినాయి, మరి ఆ డబ్బంతా ఏం చేశారు సార్? ఇప్పుడు నిన్న ముఖ్యమంత్రి సిద్దిపేటలో మాట్లాడుతూ ఏమన్నాడు, గత ప్రభుత్వం రిటైర్మెంట్ ఎంప్లాయీలకి ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది కనుక కావాలని 3 సంవత్సరాల వయోపరిమితిని పెంచారు, ఆ రకంగా ఆ భారం మా మీదకి నెట్టారన్నాడు. ఈయన కూడా అదే ప్రయత్నం చేసినాడు. యాక్చువల్లీ ఈవెన్ రేవంత్ రెడ్డి ఆల్సో అటెంప్టెడ్ టు ఎన్హాన్స్ ది ఏజ్ ఆఫ్ సూపరాన్యుయేషన్ అండ్ హీ వాంటెడ్ టు అవాయిడ్ ఇట్. కాకపోతే ఇవాళ ప్రజల యొక్క ఉత్తేజం, తర్వాత ప్రజల యొక్క జాగృతి అట్లా ఉంది కాబట్టి ప్రజలు చాలా వైలెంట్ గా రెస్పాండ్ అయినారు. యూత్ లో ఇక మళ్ళా రచ్చ ఉడుతుంది రాష్ట్రంలో అని ఆ నిర్ణయాన్ని పక్కకు తప్పుకున్నాడు. కాబట్టి ప్రభుత్వ పరంగా ఇవ్వాలని అనుకుంటే కొంత ఆస్టెరిటీ పాటించాలి. గత ప్రభుత్వాల్లో మేము ఇంతకంటే దుర్భరమైన ఆర్థిక పరిస్థితుల్లో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని చూసినాం సార్. ఎన్టీ రామారావు తర్వాత చెన్నారెడ్డి గారు ప్రభుత్వంలోకి వచ్చినప్పుడు ఉన్న పరిస్థితిని కనుక మీరు గమనిస్తే చాలా దుర్భరం. ఆనాడు జీతాలు కూడా కట్టలేని పరిస్థితి, చాలా ఘోరమైన పరిస్థితి ఉండే. కాకపోతే ఫినాన్షియల్ డిసిప్లిన్ ఉండే, మంచి పవర్ఫుల్ మేనేజ్మెంట్ ఉండే. అప్పుడు ప్లానింగ్ కమిషన్ కానీ ఇతరులు కానీ చాలా దూరదృష్టితో చాలా వ్యవహారాలు చేసినారు. ఇప్పుడు ముఖ్యమంత్రి దగ్గర ఒక్కడన్నా ఫైనాన్షియల్ డిసిప్లిన్ గురించి మాట్లాడేటాడు లేడు. ముఖ్యమంత్రి ఎటు పోయినా గానీ లక్షలు కోట్ల ఖర్చులు పెట్టుడు. అంతెందుకు సార్, కేబినెట్ మీటింగ్ ఎవడన్నా మేడారంలో పెట్టుడు, వేములవాడలో పెట్టుడు, ఏమన్నా అర్థం ఉందా? ఎవడన్నా అసలు బుద్ధి ఉందా వాడు చేస్తాడు ఆ పనులు? సెక్రటరియట్ ఎందుకు ఉందండి? ప్రభుత్వం దగ్గరికి పాలన అంటే సెక్రటరీ కేబినెట్ అంతా పోయి మేడారంలో, ఓసారి ముత్తారంలో, ఇంకా మహాముత్తారం అడవులలో పెట్టలేదు. అది ఎంత ఇట్ ఇన్క్లూడ్స్, ఇట్ ఇన్వాల్వ్ సో మచ్ ఆఫ్ ఎక్స్పెండిచర్. సమ్మక్క సారక్కకు గౌరవం ఇచ్చే విధంగా చేశారు, దాని తప్పే ఉంది సార్. గౌరవం ఇవ్వాలా అంటే మంత్రివర్గం మీటింగ్లు పెడతారా సార్? ఇది ఏమన్నా ఈజ్ ఇట్ ఎనీ సింబల్ ఆఫ్ ఎనీ విజ్డమ్? అడ్మినిస్ట్రేటివ్ స్కిల్ అంటారా, విజ్డమ్ అంటారా? వాళ్ళ సెక్యూరిటీ మీద ఎంత ఖర్చు, వాళ్ళ సేఫ్టీ మీద ఎంత ఖర్చు, వాళ్ళ ఉనికికి ఎంత ఖర్చు, వాళ్ళ తిండికి ఎంత ఖర్చు? అసలు సార్ ఒక్క విషయం చెప్పాలా మీకు, కరెక్ట్ గా ఒక 20 రోజులు ప్రభుత్వం కనుక అనుకొని మేము దుబారాన్ని తగ్గించుకుంటాము, ఈ అనవసరమైన పబ్లిసిటీలు తగ్గించుకుంటాము, కొంత ఈ ఆర్భాటాలు తగ్గించుకుంటామంటే నిమిషాల మీద వాళ్ళు రిలీఫ్ ఇప్పించగలరు సార్. అయితే ఒకటి నేను అనేది, మీరు ఏం సూచిస్తారు ఒక అడ్వకేట్ గా? ఇప్పుడున్న పెన్షనర్ కి సహాయపడే విధంగా ఏం సజెస్ట్ చేస్తారు? ఇప్పుడు 644 మందికి ఇమ్మని చెప్పింది, వీళ్ళకి ఇస్తే మిగతా వాళ్ళందరూ కూడా కోర్టుకు వెళ్తారని ప్రభుత్వ భయం, అందుకనే ఇవ్వట్లేదు సార్. వాళ్ళ భయమే సార్, వాళ్ళ హక్కుల కోసం వాళ్ళు పోతున్నారు. వీళ్ళు ఏమైనా బిచ్చమిస్తున్నారా? వీళ్ళు కాదు, ప్రభుత్వ భయం అంటున్నా. అరే ప్రభుత్వం భయపడితే దానికి ఏముంది? డెఫినెట్లీ వాళ్ళు పోవాల్సిందే, అది న్యాయంగా వాళ్ళ హక్కు, వాళ్ళకు రావాల్సిన రెమ్యునరేషన్ వాళ్ళకి రావాల్సిందే. అంతెందుకండి, ఇప్పుడు మంత్రులు అందరు, ఇప్పుడు మన ఎమ్మెల్యేలు మంత్రులు అందరూ ఒక్కొక్కడు 50 కోట్లు 100 కోట్ల కంటే ఎక్కువ ఆస్తులు లేని వాళ్ళు లేరు కదా సార్. తక్కువ ఉన్న ఆస్తులు నాడు ఎవరు లేడు కదా. అందరినీ ఒక 6 నెలలు జీతం తీసుకోకమనండి సార్, ప్రజాసేవ చేయమనండి, ఏమవుతుంది? దానివల్ల చాలా డబ్బులు మిగులుతుంది. ఇప్పుడు ముఖ్యమంత్రికి ఏం ఆస్తులు తక్కువైనాయి? బట్టి విక్రమార్క ఆస్తులు ఎంత, లేకపోతే హరీష్ రావు ఆస్తులు ఎంత, లేదా కేటీఆర్ ఆస్తులు ఎంత? వీళ్ళకి ఆ జీతం ఎంత సార్? అది ఒక కరివేపాకు లాగా ఒక 6 నెలలు ఎమ్మెల్యేలను మేము జీతాలను భత్యాలను అన్ని కోల్పోతాము, మేము ప్రజాసేవ కోసమని రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి సహాయపడతాము అని ఒక నిర్ణయం తీసుకొని చేయమనండి. ఫటాఫట అన్ని డబ్బులు కట్టి పారేయచ్చు. ఇప్పుడు ఆర్థిక మంత్రి ఎట్లుండాలంటే, గతంలో రోషయ్య గారు ఉంటే ఎంత చక్కగా ఆర్థిక వ్యవస్థను ఎస్టాబ్లిష్ చేసినాడని, ఎంత చక్కని ఆలోచనలు చేసినాడు ఆయన. చాలా సార్లు మేము అంటే వి యూస్ టు హ్యావ్ పర్సనల్ కాంటాక్ట్ విత్ హిమ్.
హీ యూస్ టు ఎక్స్ప్రెస్ సో మచ్ ఆఫ్ యాంగ్విష్. అయ్యో ముఖ్యమంత్రి దుబారా మాట్లాడిన పాపం తనలో తానే సణుక్కుంటూ కూడా ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేది. ఇప్పుడు అంటే తందన అనే ఫైనాన్స్ మినిస్టర్ ఉన్నారు, వాళ్ళు ఇద్దరు కలిసి రాష్ట్రాన్ని దోచుకున్నారు. అంతెందుకండి, కాంగ్రెస్ హైకమాండ్కి ఇవ్వాల్సిన డబ్బులు ఒక 5-6 నెలలు ఆపితే మొత్తం వీళ్ళ అందరి ఎంప్లాయీస్ యొక్క ఇవి ఏరియాస్ అని కట్టియొచ్చు. కాబట్టి వాళ్ళు కోర్టుకు రావడంలో తప్పు లేదు. అది దట్ ఈస్ దేర్ ఫండమెంటల్ రైట్. దే ఆర్ ది గవర్నమెంట్ ఈస్ బౌండ్ టు రెస్పెక్ట్ దేర్ ఆబ్లిగేషన్. దట్స్ ఆల్. ఓకే. సో భుజంగరావు గారు